గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ కాలేజ్ గుర్తుకు ఉంటాను, ఎందుకంటే ఇప్పుడు ర్యాంప్స్ కాబట్టి నేను ర్యాంప్స్ ఎక్కువ ఇస్తానంటే మీకు గుర్తుకునే ఇస్తాను. ఈరోజైతే మంచి ర్యాంప్ అయితే తీసుకొని వచ్చాను, సమ్మర్ ర్యాంప్. మంచిగా ఉంటుంది ర్యాంప్, కాకపోతే ఈజీగా హార్డ్ తెలియదు, అదొక్కటే బాగా. మనమైతే ఇండియన్ బైక్స్లో ప్రతి బైక్తో మనమైతే ఈ ర్యాంప్స్ పాస్ అయిన బైక్స్ అన్నీ వేరే ర్యాంప్స్లో టెస్టింగ్ అయితే అయిపోతున్నాయి. అంటే ఒక్కొక్క బైక్ ఒక్కొక్క ర్యాంప్స్లో, కానీ ఊడిపోయినాయన్నీ ఇక ఇంకెన్ని పెట్టేసి వెళ్ళిపోయాం. సరే మనమైతే వెళ్ళిపోయాం ఇక ర్యాంప్స్కి. కింద పడిపోతే అంతే ఇక. స్పీడ్ పోతే అయిపోయి ఇంకా కింద పడి ఇంకా ఫస్ట్ ఛాన్స్ కూడా వెళ్ళిపోతుంది. అన్నీ ఇంట్లో సెటప్ అంతా ఎవరున్నారా అని ఇంత మంచి సెటప్ తీసి పెట్టింది. ఇంకా పిక్నిక్ అయినా వేసుకోవచ్చు ఇక. సరే మనమైతే వెళ్దాం. ఓకే, ఇక్కడ నుంచి ర్యాంప్ వదిలవుతుంది అన్నట్టుగా. ఆడంతా ఈజీయే, అంతేముండదు ఆడ. ఓకే, ఇంకా మనమైతే వెళ్ళిపోవడమే. ఇంత ఈజీ అసలు ఎవరు పెడతారు నాకు అర్థం కాదు. వాడికి మెదడు ఉందా లేకపోతే లేదా నాకు ఒక్కడే అర్థం కాదు. ఇంత ఈజీ ర్యాంప్స్ అసలు ఎందుకు పెడతాడో కానీ ఇంత ఈజీ ఉంది మనకి. మనం ఎప్పుడు ర్యాంప్స్ ఆడతాం కాబట్టి ఈజీగా ఉంటుంది, ఆడిపోతే హార్డ్ ఉంటుంది ఇక మాత్రం ఉంటుంది. సరే మనమైతే గేమ్లోకి ఫోకస్ కదా. ఓకే, మనం వెళ్ళేది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వెళ్తే అక్కడ ర్యాంప్ ఉంది అనుకుని కింద పడిపోతాం. అప్పుడు ఉంటుంది ఫస్ట్ ఛాన్స్ పోయినట్టే. ఓకే ఓకే, డైరెక్ట్ ఇలా జంప్ చేసాం. ఓకే, ఈ ఫ్యాన్ దాటుకొని వెళ్ళాలి. ఎంత ఈజీ అసలు ఈ ఫ్యాన్ దాటుకొని వెళ్ళాలి. ఒక్క క్షణం 1 minute వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇక్కడ కొంచెం హార్డ్ ఉంటుంది, కష్టమైనది ఇది. ఇక్కడ కింద పడేది తెలియదు. ఓకే ఓకే, ఎస్. ఓకే, మనమైతే స్పీడ్గా వెళ్ళిపోదాం. ఓకే, ఇంకా కంటైనర్స్ ఉన్నాయి, వీటిని దాటుకుని వెళ్ళిపోదాం. ఓ షట్. ఓకే ఓకే, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కింద పడిపోదాం. ఇక్కడ ఓకే, వీటి నుంచి వెళ్ళిపోదాం. ఆల్రెడీ 30-40% ర్యాంప్ అయిపోయినట్టుంది. ఓకే, ఓకే, కంటైనర్ అయితే ఇప్పుడైతే మంచిగా ఉంటేనే మనం వెళ్ళొచ్చు అన్నమాట. ఓకే, ఎంత ఈజీ అసలు, చాలా ఈజీ ఉంది. ఓకే, మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్. ఓకే, అటు వెళ్ళిపోవద్దు మన మిస్టేక్లా. అటు వెళ్ళిపోతే ఇంకా మన ఫస్ట్ ఛాన్స్ అయితే వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఛాన్స్లో విన్ అయితే ఇంకా సెకండ్ ఛాన్స్ కూడా అవసరం లేదు, ఎందుకంటే విన్ అయిపోతుంది కాబట్టి. ఓకే, అది ఇంద్ర ఇది. ఓకే ఓకే, అరే కొంచెం హార్డ్ ఉన్నది అనిపిస్తుంది. ఓకే 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 ఓకే, ఎస్ ఎస్. అరే అరే ఏంట్రా ఇది? అరే ఓపి
ఇంకా మన పని అయిపోయినట్టు. ఉంది ఇంకా సెకండ్ ఛాన్స్ ఉంది. సెకండ్ ఛాన్స్లో కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు సెకండ్ ఛాన్స్ స్టార్ట్ అయింది. ఈ సెకండ్ ఛాన్స్లో కూడా ఊడిపోతే అంతే. ఇంకా మళ్ళీ ఉండదు, వేరే బైక్స్తో చేయాలి. ఇదంతా మనకి ఈజీయే, అక్కడి నుంచి మనకి ఈజీ. కాకపోతే ఒక ఫ్యాన్స్ కాడైతే హార్డ్ ఉంది కొంచెం, అక్కడ కొంచెం చూసుకోవాలి. ఓకే 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 ఇక్కడ నుంచి అయితే ర్యాంప్ పోయలేదు ఇప్పుడు దాటుకున్నాక. ఇది సింపుల్, అసలు చాలా సింపుల్. కొంచెం వచ్చేయడమే. ఇంకా మనం అయితే రైట్ తీసుకోవాలి. ఓ షేట్, ఏంద్రా ఇది? ఈ బండి అసలు నా కంట్రోల్లోనే ఉండట్లేదు. అసలు ఒకసారి స్లిప్ అయిపోతుంది, ఒకసారి ఎటో వెళ్ళిపోతుంది. ఓకే, స్పీడ్గా జంప్ వేద్దాం అనుకున్నా కానీ కాలేదు. కానీ ఏం చేస్తాం, అట్లా జంప్ అయిపోవాల్సి ఉంటే ఈ పాటికి ఒక్క నిమిషంలో అయిపోయేది. ఓకే ఓకే ఎస్, అరే ఓకే అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి అంత ఈజీయే, ఫుల్ ఈజీ. అనుకున్నంత ఆడలేదు. ఓకే, కొంచెం స్పీడ్గా వెళ్ళిపోదాం. మనం మెల్లగా వెళ్ళిపోద్దు, స్పీడ్గానే వెళ్ళాలి. ఓకే, ఇక్కడ జంప్ తీసాం. ఇంకా ఫ్యాన్ దాటుకుని వెళ్ళిపోవాలి. ఇది ఎంత ఈజీ, అసలు 1 minute వెళ్ళిపోవచ్చు. కానీ ఇట్లాంటి ఈజీ పెడతాడు, పోతానే హార్డ్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం మెల్లగా వెళ్ళాలి. ఇక్కడ మనకు ప్రాబ్లం అసలు, ఎందుకంటే జంప్ చేస్తే ఇంకా అక్కడ పడినట్టు కింద, ఇంకా దీని పరువు కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొకసారి బైకే పట్టదు. అసలు పడతాను పట్టిన ఎవరు తెలుసు. అరే ఓకే 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 ఎస్, మనం ఇటు వెళ్ళిపోదాం. ఇక్కడ అసలు ర్యాంప్స్ ఉంటాయి, ఇంకా అంత ఈజీ అనుకుంటాం కానీ అన్నీ హార్డ్ అయిపోయాయి. ఈ కంటైనరు ఫస్ట్లో మనం ఎంత ఈజీ వెళ్ళాము, ఇంటి దగ్గరనే మంచిగా వెళ్ళాము ట్రైన్ స్పీడ్గా. ఓకే 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 మేము జంప్ చేద్దాం. ఓకే అయిపోయింది. ఇంత కంటైనర్ ఈజీ. ఓకే 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 ఇది ఓకే, అయితే రైట్కి తిప్పాలి. ఓకే లెఫ్ట్. ఓకే ఓ అరే ఉప్పి కొంచెం కింద పడిపోయేది. ఇక్కడ కొంచెం అట్లా హార్డ్ ఉంది. ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ పడిపోయాను. ఓకే 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 అయిపోయింది. టన్ని ముక్కలు కొంచెం అట్లా ఉంటాయి హార్డ్. అరే అరే టైర్ ఇరుక్కుపోయింది. ఇంకా అయిపోయింది. ఇంకా సెకండ్ ఛాన్స్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా ఒక వేరే బైక్తోనే చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మన హయబూజాతో అయితే అయిపోయింది, అది పాస్ కాలేదు. ఇప్పుడైతే ఏ బైక్ తీసుకున్నాం అంటే హౌస్కి తీసుకున్నాం. ఈ బైక్స్తో అయితే చెప్తుంది దాంట్లో, ఎక్కువ బైక్స్తో చెప్తే టైం అయిపోతుంది. అంటే వీడియో టైం. ఓకే ఓకే ఇంకెళ్ళిపోదాం. ఇంకా మన కవర్స్కి ఎలా వెళ్తుందో చూడాలి. ఒక టూ ఛాన్సెస్, ఫస్ట్ ఛాన్స్ ఇది. ఓకే
ఇది నా ఫేవరెట్ బైక్ అనమాట. ఇది నా ఫుల్గా ఫేవరెట్. నా ఫేవరెట్ బైక్లో సెకండ్ ఇచ్చుకున్నాను. మనం తెలుసుకోవాలి. ఎంత ఈజీయే, కానీ హయాబుజా చేసినట్టయితే ఇది చేస్తే ఇంకా ఇది కూడా అయిపోతుంది. మనమైతే వెళ్ళిపోవాలి. ఓకే స్ట్రేట్. అరే రే రే ఫస్ట్ ఛాన్స్ కూడా వెళ్ళిపోయేది. ఇప్పుడు బయటపడితే మనం వెతుక్కోవాలి కదా. ఎంత ఈజీయో మనకు తెలుసు. ఇప్పుడు కాదు దాంట్లో ఈ ఫ్యాన్స్ కూడా ఈజీయే, అంత హార్డ్ ఏం లేదు. నేను దాటుకుని వెళ్ళిపోతే ఇంక ఇది కూడా అయిపోతుంది. ఓకే అయిపోయింది. అయిపోయింది. మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి. ఎంత ఈజీగా జంప్ చేయడం అది, జంప్ చేయడానికి బూస్ట్ చేయడం పెట్టండి. ఓకే అరే రే 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 ఓ షట్ మ్యాన్. అమ్మ అరే రే కింద పడిపోయింది. అనవసరంగా ఒక్క ఛాన్స్ అయితే మిస్ చేసా. ఒక సెకండ్ ఛాన్స్ ఉంది ఇంకా. ఓకే ఇంకా సెకండ్ ఛాన్స్కి అయితే వచ్చేసాం. ఓకే ఎస్ ఇంకా సెకండ్ ఛాన్స్ అయితే మొదలు పెడదాం. ఫస్ట్ ఛాన్స్లో బైక్ పోయింది, అందుకే మళ్ళీ తీసేసి ఇప్పుడైతే మళ్ళీ స్పాన్ చేసేస్తాం. ఇంకా సెకండ్ ఛాన్స్ అయితే మొదలు పెడదాం. ఎంత ఈజీ మనకి, అంతేం లేదు. ఈజీగా అని చెప్పుకుంటూ పోతే హార్డ్ అయిపోతుంది అసలు. షార్ప్ నుంచి వెళ్ళిపోతే ఇప్పుడు గంట పడాలి. ఇంక మధ్యలో చెట్లు కూడా. ఓకే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం ఇక. ఓకే పీస్ఫుల్ ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఓకే 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 సెకండ్ ఛాన్స్ కూడా వెళ్ళిపోయింది. ఇంత ఈజీగా సెకండ్ ఛాన్స్ కూడా పోగొట్టుకున్నాను, కానీ ఏం చేస్తాం, ఇంక ఇది కూడా వెళ్ళిపోయినట్టే. ఇంకొక బైక్తోనే చేయాలి ఛాలెంజ్. అంతవరకు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతలోపు ఇంకొకడైతే బైక్ తీసుకొచ్చి ఇంకా లాస్ట్ అయితే చేసేద్దాం బైక్ని. అది ఏం బైకో ఇంకా అందరు వాడే బైక్ అది ఇండియాలో కూడా ఉంటుంది, స్ప్లెండర్ బైక్. దాంతో అయితే నేను ముందరికి వస్తాను. ఓకే ఇప్పుడైతే మనం స్ప్లెండర్ బైక్ తీసుకొచ్చాం. ఇంకా మన ర్యాంప్ అయితే మొదలు పెడదాం. ఈ స్ప్లెండర్ బైక్ చేస్తారంటారా, నాకు అది అర్థమే కావట్లేదు. స్ప్లెండర్ బైక్తో చేసే సరిపోతుంది. ఇలా బైక్ కూడా ఈ ర్యాంప్లో గెలవలేదు. ఓకే దీని టైర్స్ అయితే ఇంత చిన్న ఉన్నాయి, అదే హైబ్రిడ్ కవర్స్కి అయితే పెద్ద ఉన్నాయి టైర్స్. ఏంటో ఓకే మనం వెళ్ళిపోవాలి స్టోరీగా. ఓకే 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 అయిపోయి. అరే రే అమ్మా శాంబ్రేక్ వేసా కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఛాన్స్లో ఉన్నాం, ఇంకా ఇప్పుడు సెకండ్ ఛాన్స్కి వెళ్ళిపోయేది. ఓకే అయిపోయింది. ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా ఈ ఫ్యాన్స్ కూడా ఈజీయే, అంతే ఉండదు. ఇలా వెళ్ళి అలా వెళ్ళాలి. అడ్రస్ ఎట్లనే ఇలా వెళ్ళాలి. ఓకే అయిపోయింది. అరే రే ఓకే 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 అరే రే ఇంకా జంప్ మిస్ అయితే అంతే. ఇంకా అటు తప్పి కింద పడిపోతాం. ఓకే మనం స్పీడ్గా వెళ్ళాలి. ఓకే
ఇక్కడైతే మనం స్పీడ్గా వెళ్ళొచ్చు. జంప్. ఓకే, కరెక్ట్గా జంప్ చేసాం. ఇంకా అంత స్పీడ్ ఉండదు కాబట్టి ఇక్కడ పడ్డది, లేకపోతే ఇంకా అంతే బయట పడినట్టే ఇంకా. ఓకే తిరగాలి. ఓకే ఇక్కడ పెద్ద జంప్ వేసాం. ఓకే 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 కింద పడిపోయి. ఓకే ఫస్ట్ ఛాన్స్ తెలిపోయింది. ఇంకా సెకండ్ ఛాన్స్ ఉంది, సెకండ్ ఛాన్స్లో వస్తా. ఓకే స్పెన్నర్ బైక్తో అయితే ఇంకా సెకండ్ ఛాన్స్ చేసేద్దాం. ఓకే చూపేసిందా. ఓకే ఇక్కడ చేసిన మిస్టేక్ అయితే చేయొద్దు, ఎందుకంటే స్పీడ్గా వెళ్ళాం. అప్పుడు బ్రేక్ చేసి కొంచెం ఇట్లా స్పీడ్ మంచిగా ఇట్లా వెళ్ళినా అయిపోయి కవర్స్కి లెక్క. ఓకే ఇక్కడ స్పీడ్గా వెళ్ళిపోదాం. ఓకే ఓకే అదే అయిపోయింది. ఓకే అరే సెకండ్ ఛాన్స్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా ఇంతే గాయస్ ఇంకా వీడియో. ఏ బైక్స్లో ఏ బైక్ కూడా మంచిగా వేయలేదు. ఐ హోప్ మీకు మీ అందరికీ నచ్చే ఉంటుంది వీడియో. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఇంకా మరిన్ని ల్యాంప్స్తో నేను ముందర ఉంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.